సార్ పేరు కాకు మల్లికార్జున యాదవ్ గారు. ఈయన ఎక్స్ కార్పొరేటర్, స్పోర్ట్స్ కమిటీ మెంబర్. మొత్తం 150 స్కూల్స్ కి మొత్తం ఈయన స్పోర్ట్స్ చైర్మన్ గా చేశారు ఆయన విజయవాడ. సో ఈ రోజున ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం. నాకు మంచి మిత్రుడు. ఇక్కడ మొత్తం ఏ కొండూరు మండలంలో ఏ కార్యక్రమం జరిగినా సరే ఇతను లేకుండా మాత్రం నేను కార్యక్రమం చేయను. మంచి స్నేహితుడు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా 4 స్కూల్స్ లో ఇవ్వాలి, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక 2 మాటలు అందరి తరఫున నేను చెప్తాను. ఈ గైడ్స్ ఇచ్చేద్దాం. మీరు వచ్చేసారా? వెరీ గుడ్. అయితే మీరు మనమంతా కూడా చిన్నప్పటి నుండి కూడా మీరు, నేను, మా రెడ్డి గారు, ఎస్ఐ గారు, మేమంతా మెహనాథ్ గారు పట్టణంలో చదివారు, సుఖంగా చదివారు. మనమంతా కూడా నేల మీద కూర్చొని, ఇంకా మీరు పెన్సిల్ మీదకి వచ్చారు, మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు ఒక స్కూల్కి వెళ్లే ముందు కాకి చొక్కా, కాకి నిక్కరు, వైట్ షర్ట్లు, 2 డ్రాయర్లు, 2 షర్ట్లు. 10th క్లాస్ దాకా చెప్పులు లేవు. మీకు ఇంకా స్లిప్పర్స్ అని ఉన్నాయి, మీకు మంచి డ్రెస్సులు ఉన్నాయి, మధ్యాహ్నం పాటు మీకు మంచి మెటీరియల్స్ ఉన్నాయి, మంచి బ్యాగ్స్ ఉన్నాయి. మాకు యూరియా చాలకు చల్లే మందు చల్లేటువంటి వాటిని చెరువులోకి వెళ్ళి వాటిని ఇదిలించుకొని కడుక్కొని ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి సంచి కుట్టించుకొని ఆ సంచిలో తీసుకొని వెళ్ళి చదివి విజయవాడ మహానగరానికి కార్పొరేటర్ అయ్యి విద్యా కమిటీ చైర్మన్ గా కూడా చేశాను. 105 స్కూల్స్, 750 మంది టీచర్స్ కి నేను ప్రాతినిధ్యం వహించాను. చెప్పలు కొట్టండి, మంచి పని. మీరు కూడా చదువు ద్వారానే ఏదైనా సాధించవచ్చు. బాగా చదువుకోవాలి. మీరు ఏదో కష్టపడి చదవక్కర్లే, ఇష్టపడి మీ అదృష్టం కొద్ది. మా చిన్నప్పుడు ఈ గైడ్లు లేవు. మేము గుడ్డి దీపాలకి చదివి 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 ముఖ్య పాస్ అయితే చాలు. మీకు అలాగా 10th 10కి 10 ర్యాంకు 10 out of 10 వచ్చే అవకాశం మీకుంది. మీకు మంచి టీచర్స్ ఉన్నారు. నాగమల్లి టీచర్ గారు మిమ్మల్ని ఎంతో క్రమశిక్షణ తోటి స్కూల్ని, టీచర్స్ ని, మిమ్మల్ని సమన్వయం చేస్తున్నారా? పట్టండి చెప్పట్లో. మీరు తప్పకుండా పడుతున్నారంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందని, పట్టట్లేదంటే వింటున్నారని. కాబట్టి మీరు ఇందులో ఉండేటువంటి ప్రతిదీ జాగ్రత్తగా, మీకు ఇంకెన్నాళ్ళు ఉన్నాయి పరీక్షలు? మార్చ్ 18th అంటే కరెక్ట్ గా 58 డేస్ ఉంది. ఈ 58 రోజులు శ్రద్ధగా ఈ చదివి మీలో మన ఎస్ఐ గారి లాగా ఈ మొత్తం ఈ మండలంలో ఎస్ఐ గారి అంటే హడలా కాదా? మీరు ఎస్ఐ గారి లాగా ఎస్ఐ అవ్వాలి, వీళ్ళలాగా అమెరికా వెళ్ళాలి, నాలాగా పొలిటీషియన్ అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి అని అంటే చదువు ఒక్కటే మార్గం. 100కు 100 మార్కులు తెచ్చుకుంటారా? తెచ్చుకుంటామని చెప్పలు కొట్టండి. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీ అందరి తరఫున బొప్పన మహనాథ్ గారికి కూడా ఈ పుస్తకాలు, పెన్నులు ఇస్తున్నారు. ఆ స్కూల్లో గ్రౌండ్ ఏదో బాగు చేయాలని అడిగితే దాన్ని ఇస్తామన్నారు. కబడ్డీ కోర్ట్ రెడీ చేస్తామన్నారు. వాళ్ళు కరాటీ నేర్చుకున్న వాళ్ళకి నేషనల్స్కి వెళ్తామంటే వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ ఇస్తామన్నారు. కాబట్టి వారికి కూడా మనం అభినందన తెలియదు. మీకు కూడా ఏదైనా స్కూల్స్ సంబంధించి కావాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ బాగా చదువుకోండి, మంచి మార్కులు తండి. ఈ భావి భారతానికి మీరే నిర్దేశకులు, మీరే కలెక్టర్లు, మీరే ఎస్ఐలు, మీరే అన్ని కాబట్టి డాక్టర్లు. కాబట్టి మీరు బాగా చదువుకొని ఈ సమాజాన్ని ఉద్ధరించాలని కోరుకుంటూ ఫస్ట్ ముందుగా మన ఎస్ఐ గారి చేతుల మీదుగా ఒక్క నిమిషం మన ఎస్ఐ గారి సందేశం ఇంకా అందరికీ